అబద్ధాన్ని పదే పదే చెప్తా ఏదేదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. ఇప్పుడు ఇసుక తవ్వేసుకుంటున్నారు లేదా? ఇష్టం వచ్చినట్టు తవ్వేసుకుంటున్నారు లేదా? ఆ తవ్విన వాటిని అమ్మేసుకుంటున్నారు లేదా? ఇదివరకు ప్రభుత్వానికి ఒక 750 కోట్ల రూపాయల డబ్బులు కూడా వస్తే ఇష్టం వచ్చినట్టు దోచుకు తింటున్నారని రాసుకొచ్చారు. ఇప్పుడు అసలు దాని గురించి ప్రస్తావన లేదు. ఇప్పుడు తాజాగా గుడివాడలో మట్టి బకాసురుడు, దీంట్లో ఈ వార్త చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే కొడాల నాని గురించి రాశారు. కొడాల నాని నేనేమి నెత్తిన పెట్టుకోను, ఎందుకంటే ఆయన మా చుట్టమేం కాదు, లేదా ఆయనకి సంబంధించినటువంటిది. అతని వ్యవహార శైలి మొట్టమొదటి తప్పుపట్టినోడిని ఆ రోజున దేవుళ్ళకి సంబంధించి మాట్లాడిన విగ్రహానికి బదులు విగ్రహం, రథానికి బదులు రథు అన్నప్పుడు మొట్టమొదటి నిలదీసినటువంటి వాడిని నేనే. అదే సందర్భంలో ఇక్కడ మట్టి తవ్వుకుపోతున్నాడు, మట్టి బాకాసురులు. మట్టి నాకు తెలియక అడుగుతాను, ఇందులో వీళ్ళు రాసిన వార్త కాలంలో మట్టి తవ్వారట. ఆ మట్టిని ఏం చేసుకోవాలి? ఆ మట్టి ఎవరి మొహాన్ని పోయాలా? ఎక్కడ మట్టి కావాలో అక్కడికి తీసుకెళ్తారు. ఇవాళ రోజున కాలువ తవ్వితే మట్టి తీసుకెళ్ళి అవతల పోయిరా? లేదా ఇప్పుడు రేపు అమరావతిలో రోడ్లు వేసేటప్పుడు ఇదే ఆ బిల్డింగులు కట్టేటప్పుడు అక్కడ మట్టి అంతా ఏం చేశారు? ఎవరో ఒకళ్ళకి అమ్ముకుని ఉంటారు కదా, అక్కడ లోకల్ లీడర్ లేకపోతే ఆ కాంట్రాక్టరే అమ్ముకుంటాడు. కామన్గా జరిగిపోతుంది. అట్లాగే ఏదైనా పూడిక తీత జరుగుతుంటుంది, చెరువుల్లో పూడిక తీత. మట్టిని ఏం చేయాలా? ఎవరో ఒకళ్ళకి ఇచ్చుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, నో డౌట్. అందులో దాన్ని ఏం చేయాలి? లేకపోతే ఈ మట్టిని అసలు ఇవాళ మట్టి కావాలా లేదా? ఒక పునాది వేయాలంటే, లేకపోతే కనుక ఇతరత్ర పొలాల్లో మట్టి కావాలా లేదా? ఇది సహజంగా జరుగుతుంటుంది. మనం రాసే ఈ దిక్కుమాలిన వార్తల వలన మట్టి కూడా భారం అయిపోయింది. ఇప్పటికీ బూడిద భారం అయిపోయింది. ఏది ప్రతి దాంట్లో కుంభకోణం 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 అని లంబకోణాలు వెలిగితీసేటప్పటికి ఇసుక అడ్డదిడ్డంగా రేట్లు వెళ్ళిపోయింది. ఈ దరిద్రాలన్నీ పత్రికలో రాస్తున్న తర్వాత, టీవీలో రాస్తున్న తర్వాత, రాజకీయ నాయకులు దాన్ని ఒక స్వార్థం కింద వాడుకుంటున్న తర్వాతనే జరుగుతుంది. ఇదివరకు మట్టి తక్కువకి వచ్చేది, ఇసుక తక్కువకి వచ్చేది, అదేది ఫ్లై యాక్ట్ అది తక్కువకి వచ్చేది. ఇవాళ అన్నీ లక్ష వందలు వేల రూపాయల డబ్బులు పలుకుతున్నాయి. పోనీ వీటి వలన పత్రికలు రాస్తున్న ఈ వార్తల వలన ఎవడన్నా ఏ రాజకీయ నాయకుడన్నా మానేస్తున్నాడా? ఒకటి తినే బదులు ఇంకో నలుగురు తింటున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం అర్థం కాదు. గనులు ఎవడు దోవనాడు దవ్వుకుంటాడా? కుదరదు కదా. దానికి ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ ఇది ఉంటుంది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి తేడా గురించి రాస్తారా? లేదు. ఎట్లా నడుస్తున్నదంటే మనం ఏదో చేయబోయి ప్రజలకి నెత్తిన భారాలు వేస్తున్నామో ఆలోచించుకుంటే బెటర్.